హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈడీ, ఫిజిక్స్ అండ్ మీ బ్రాంచ్ రిలేటెడ్ కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. మంచి టిప్స్ ఇస్తూ వీడియో కూడా చేశాను, అది కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందులో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ అలానే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండ్ వీడియోని ఒక్కసారి పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరైనా చేయకపోతే. లాట్ మోర్ ఆఫ్ కాంటెంట్ ఇస్తున్నాను కాబట్టి. ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు బ్రాంచ్ పేపర్స్ అన్నీ పెట్టాను. 4th ఎగ్జామ్ అయింది కదా, April 4th, 2025. ఆ పేపర్స్ వీడియో లింక్ కూడా కింద ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇది 8th రోజు జరిగిన పేపర్స్ అనాలిసిస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే నెక్స్ట్ బ్రాంచెస్కి అర్థమవుతుంది. సో అని చెప్పి అర్థమైందా? సో ఇది ఈరోజు 8th ఈసీఈ బ్రాంచ్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్ అయ్యింది. అది కెమిస్ట్రీ పేపర్ చూస్తే మీరు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, చార్జ్ అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, కెమిస్ట్రీ షార్ట్స్ రిలేటెడ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఒక మంచి వీడియో పెట్టా. ఆ వీడియో నుంచి ఇందులో ఒక 5 to 6 షార్ట్స్ కూడా కవర్ అయినాయి. కాబట్టి ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో అది కూడా ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్పాను నేను. అండ్ తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగాడు. చాలా సింపుల్, కార్బన్, సోడియం, క్లోరిన్ మీకు తెలిస్తే చాలు. బఫర్ సొల్యూషన్, అప్లికేషన్స్ ఆఫ్ ఇట్, తర్వాత డిఫైన్ సొల్యూట్, సాల్వెంట్ అండ్ సొల్యూషన్. ఇప్పటి వరకు 1, 2, 3, 4 ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఈ 4 క్వశ్చన్లు నేను కెమిస్ట్రీలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్లే. షార్ట్స్ వీడియో ఎవరైతే చూసారో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ 4. తర్వాత రైట్ ఎనీ 3 ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ కరోజన్, అదొకటి. రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ అండ్ మెటాలిక్ కండక్షన్, అదొకటి. రైట్ ఎనీ 3 డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్, నేను ఆల్రెడీ చెప్పాను ఇది. ఓకే, తర్వాత ఎలాస్టమర్ అంటే ఏంటి, అప్లికేషన్స్, ఓకే, ఎగ్జాంపుల్స్. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ కాంపోజిషన్ అండ్ 2 uses ఆఫ్ సిఎన్జీ. తర్వాత షార్ట్ నోట్ ఆన్ యాసిడ్ రేంజ్, చాలా చాలా ఇంపార్టెంట్. సో 11th క్వశ్చన్ పాస్లెట్స్ ఆఫ్ బోర్ అటామిక్ థియరీ అడిగారు. అండ్ రైట్ ఇట్ డ్రాబ్యాక్స్కి 2 మార్కులు, పాస్లెట్స్కి 8 మార్క్స్. తర్వాత 12Aలో నార్మాలిటీ అడిగి దాని యొక్క సమ్ అడిగాడు. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. అండ్ 13Aలో అయానిక్ బాండ్ అడిగి ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఇన్ NaCl. బేసిక్ క్వశ్చన్స్, టఫ్ పేపర్ కాదు కెమిస్ట్రీ ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇదైతే. అండ్ ఎక్స్ప్లెయిన్ అర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, చాలా చాలా సింపుల్. ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అండ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl. తర్వాత ఎక్స్ప్లెయిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ ఆఫ్ మెటల్ బై సాక్రిఫిషియల్ ఎన్వైరన్మెంట్ మెథడ్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ స్ట్రెస్ సెల్ అండ్ కాన్సన్ట్రేషన్ సెల్. నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ పడ్డాయి కెమిస్ట్రీ పేపర్లో ఈరోజు మాత్రం, హైలైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఐ 16th, ఇది సమ్ అడిగాడు. తర్వాత రివర్స్ ఆస్మోసిస్ కోసం అడిగాడు. 17thలో ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరన్ అండ్ నైలాన్ అడిగాడు. అండ్ 18thలో డిఫారెస్టేషన్ అంటే ఏంటి, డిఫారెస్టేషన్ దేనివల్ల వస్తుంది, ఓకే. ఆ తర్వాత రెన్యూవల్ అండ్ నాన్ రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్, గివ్ 2 examples ఫర్ ఈచ్. సో అదే మనకి కెమిస్ట్రీ పేపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. అదేంటంటే ఫిజిక్స్. జస్ట్ మినిట్, ఫస్ట్ ఫిజిక్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్కి, మ్యాథ్స్కి కూడా వెళ్దాం. రైట్ ఎనీ 3 రూల్స్ ఫర్ రైటింగ్ ఎస్ఏ యూనిట్. ఈరోజు ఇదిగోండి ఈ బ్రాంచెస్ ఏవైతే కనిపిస్తున్నాయో పైన, ఆ బ్రాంచెస్ అన్నిటికీ అయ్యాయి ఈరోజు. ఎగ్జామ్ 8th April. స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్, రిలేషన్షిప్ బిట్వీన్ కేఈ అండ్ మొమెంటమ్, చిన్న ఉంటుంది డెరివేషన్, చాలా చిన్నది. తర్వాత లాస్ట్ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. 101 degree ఫారెన్ హీట్ ఇంటూ కెల్విన్, ఓకే. దాని నుంచి దీనికి కన్వర్ట్ చేయమంటున్నాడు అంతే. సెల్సియస్ నుంచి లాస్ట్ టైం ఫారెన్ హీట్కి, ఇప్పుడు ఫారెన్ హీట్ టు కెల్విన్. జస్ట్ మీరు కన్వర్షన్స్ చూసుకోండి, మంచి కాన్సన్ట్రేషన్ పెట్టండి. రెవర్బరేషన్ అంటే ఏంటి, రెవర్బరేషన్ టైం అంటే ఏంటి. తర్వాత వెలాసిటీ ఆఫ్ సౌండ్ కోసం మనకి చిన్న సమ్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా, లాస్ట్ టైం కూడా అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెప్పినప్పుడు కూడా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి. సింపులే, ఓకే, పెద్ద టఫ్ క్వశ్చన్ పేపర్ కాదు. అండ్ ఇప్పుడు చూద్దాం ఎస్ఏ. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, దాని రిలేటెడ్ సమ్. తర్వాత బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్స్, సమ్ ఇచ్చాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్, అది చూసుకోండి. అండ్ మెన్షన్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. అండ్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ, మెన్షన్ ఎస్ఏ యూనిట్స్ అడిగాడు. దెన్ రిలేటెడ్ వర్క్ పవర్ ఎనర్జీ సమ్ ఇచ్చాడు. బాయిల్స్ లా అంటే ఏంటి, చార్ల్స్ లా అంటే ఏంటి, గేల్ సెక్స్ లా అంటే ఏంటి, ఓకే. అది 2 మార్క్స్కి డెఫినేషన్స్ అవి అంతే. క్యాలిక్యులేట్ వాల్యూ అని చెప్పించాడు. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్, మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్, ఓకే. ఇది కూడా ఎవరైతే థియరీ చదివారో ఈజీగా అటెంప్ట్ చేయగలరు. వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ డెరివేషన్. తర్వాత కింద ఇంకొకటి చిన్నది ఇచ్చాడు, ఓకే.
తర్వాత ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, డిఫైన్ ఇంటెన్సిక్ అండ్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్. ఓకే, ఫిజిక్స్ పేపర్ కూడా 60 to 70% క్వశ్చన్స్ అనేవి మనం చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి వచ్చాయి. మోర్ దెన్ దట్ ఎవరైతే క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యారో థియరీ క్వశ్చన్స్ని ఈజీగా మంచి స్కోర్తో ఈ ఎగ్జామ్ పాస్ అవుతారు. ఓకే, మ్యాథ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్లో నేను చెప్పడానికి ఏం లేదు, స్క్రీన్ షాట్ పెడతాను, నీట్గా తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇవి బిట్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ తప్ప ఏముండదు, మ్యాథ్స్ చెప్తాను. ఓకే, ఇవి బిట్స్ అడుగుతాడు చూసుకోండి. ఆర్టికల్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, యాక్టివ్ టు పాసివ్, పాసివ్ టు యాక్టివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ప్రిపోజిషన్స్ ఫిల్ చేయాలి, హెల్పింగ్ వర్బ్స్ అడుగుతాడు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా అవే. సో చూసారా, సెంటెన్సెస్ ఇచ్చాడు, అవి మీరు మార్చాలి. తర్వాత ఇవి ఒకటి. తర్వాత WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం. ఓకే, ఇవి కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా అవన్నీ మీరు కరెక్ట్ చేయాలి. ఎస్సేస్లో ఈ ఎస్సేస్ ఇంగ్లీష్ రిలేటెడ్గా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిపోర్ట్, ఫార్మల్ లెటర్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్ ఎస్సే వీడియో పెట్టాము లాస్ట్ 2 years బ్యాక్. అది నీట్గా మీరు చూడండి ఒకసారి, అర్థమైపోతుంది మీకు వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ ఇదిగోండి ఇది 12th. 13th ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత 14th ఏంటంటే ప్రాపర్ టెన్స్ ఫామ్లోని మనకి 10 sentences రాయమంటున్నాడు, ఫాదర్స్ డైలీ రొటీన్. తర్వాత 15th లెటర్, ఫాదర్ రిక్వెస్టింగ్ హిమ్ టు ఇంక్రీజ్ యువర్ పాకెట్ మనీ. సింపులే, రైట్ అ షార్ట్ రిపోర్ట్. ఇది 16th క్వశ్చన్. 17th ఏంటంటే ఈమెయిల్ రాయడం ఒకటి. తర్వాత WH అండ్ SR నో క్వశ్చన్స్ అనేది ఇచ్చిన ప్యాసేజ్ నుంచి ఫామ్ చేయడం అనేది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 18th ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసాడు ప్యాసేజ్ లాగా, దాని నుంచి ఒక 10 questions మీకు ఫ్రేమ్ చేయమంటున్నాడు. ప్యాసేజ్ రిలేటెడ్ ఉంటుంది, సో నీట్గా చూసుకోండి. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు మ్యాథ్స్ చూపిస్తా చూడండి. చూడండి, ఇది ఎవరికి అయిందంటే మెకానికల్ వీళ్ళందరికీ ఈరోజు ఎగ్జామ్ అయింది. సో వాటి పేపరు ఫస్ట్ ఫంక్షన్స్ రిలేటెడ్గా, నెక్స్ట్ సింపుల్ పార్షియల్ ఫ్రాక్షన్స్, తర్వాత మ్యాట్రిక్స్ ఎడిషన్ 3A + 2B. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేయాలి, తర్వాత B మ్యాట్రిక్స్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు వచ్చిన 2 మ్యాట్రిక్సెస్ యొక్క రిజల్ట్ని ఎడిషన్ చేయాలి, అంతే. తర్వాత ఇప్పుడు A + A ట్రాన్స్పోజ్ అన్నాడు. ఏ మ్యాట్రిక్స్ని ప్లస్ A ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ రోస్ చేసేసి ఎడిషన్ చేయాలి, సింపుల్. తర్వాత 5th క్వశ్చన్ ఇది. అండ్ తర్వాత 1 + cos 2θ / sin 2θ = cot θ. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు, నేను ఇంపార్టెన్స్లో చెప్పినవి ఇవి. తర్వాత ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సింపుల్ ప్రాబ్లము, దాని ఫార్ములా వస్తే చేయగలరు. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, ఎవరైతే స్ట్రైట్ లైన్స్లో ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యారో ఈజీగా వస్తుంది. తర్వాత ఎవల్యూట్ x⁵ - 32/x - 2. ఓకే, తర్వాత ఫైండ్ ద డెరివేటివ్ బేసిక్ 3x² + 4x - 5 బేసిక్ డెరివేటివ్ ఫార్ములా వస్తే చేసేస్తారు. తర్వాత క్రామర్స్ రూల్ క్వశ్చన్ సింపుల్. తర్వాత 12A and 12B చేయొచ్చు ప్రిపేర్ అయిన వాళ్ళు. 13A and B చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుండి అండ్ అలానే ప్రాపర్టీస్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి వస్తుంది. 13A and B కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫికల్ట్గా అనిపించవచ్చు కొంచెం, బట్ రిమైనింగ్ అని పర్వాలేదు. 14th A ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. చాలా సింపుల్, ఒకవేళ ప్రాబ్లంలో ఫార్ములా మీకు ఉంటే. తర్వాత ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, పారాబోలాది, y² = 32x. అది ఏ రీజియన్లో ఉందని మీరు ఫైండ్ చేసుకొని వెట్టెక్స్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఫోకస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది ఏ యాక్సెస్లో ఉందని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, అంతే. తర్వాత 15A and B సింపుల్ అంటే సింపుల్, ఎంతకన్నా సింపుల్ మరొకటి రాదు మీకు. ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ 4 sin x log x 2 secant x + 5 tan x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. జస్ట్ ఫార్ములా తెలిస్తే చాలు. sin xకి ఫార్ములా తెలుసు మీకు, log xకి ఫార్ములా తెలుసు, డెరివేటివ్ 2 secant xకి 2కి పక్కన పెడితే కాన్స్టెంట్ బయటకు వస్తుంది, secant xకి ఫార్ములా తెలుసు, tan xకి తెలుసు. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x² e⁻x. అంటే ఇది ఏంటంటే యూవీ ఫార్ములా డిఫరెన్షియేషన్ మీకు తెలిస్తే ఇది ఈజీగా చేయగలరు. తర్వాత ఇప్పుడు y = x⁻x. ఇది రిపీట్ అయినట్టుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇదే ఉంది క్వశ్చన్. 16A and 16B చూసుకోండి. 17A and B నేను ఎప్పుడు స్ట్రెస్ చేసి మీకు చెప్పను, ఎందుకంటే ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఇంకా ఎక్కువగా వాళ్ళు మాత్రమే ఇవి ఫోకస్ చేస్తారు కాబట్టి. ఓకే, సో చూసుకోండి. అవి కూడా మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్, పెద్దగా కష్టమేం కాదు, ప్రిపేర్ అవ్వచ్చు ప్రిపేర్ అవ్వాలనుకుంటే. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.